నీవు నీ శత్రువుని జయించాలంటే, నీకున్న పోరాటములను గెలవాలంటే, నీ ఎదుట ఉన్న కొండలు అవి చదును భూమిగా మారాలి అంటే, come on, you better come into the upper room where God wants to clothe you with power from on high. Pour out the oil of the Holy Ghost upon you. యేసయ్య నన్ను స్వస్థపరచు అన్న ప్రార్థన చేయకుండా స్వస్థత పొందిందా? ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు యేసయ్య నన్ను దీవించు అని అడగకుండానే దీవించబడటానికి, యేసయ్య నన్ను విడిపించు అని మీరు అడగకుండానే దేవుడు ఆయన విడిపించడానికి, the spirit of the Lord is brooding in this atmosphere that I am speaking. యెహోవా కొరకు యుద్ధములను చేయాలి. You are the warrior prince. నువ్వు పరాక్రమం కలిగిన సూర్యుడిగా దేవుడు ఆయన నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఎదుట శక్తివంతమైన వాళ్ళు పడినా సరే, ఇనుప రథాలతో వచ్చినా సరే, God wants you to stand for the people of God. You are a prayer warrior. Prayer is the wire that connects to the power. మీరు దేవుని యొక్క శక్తిని మీ జీవితంలో చూడటానికి మీరు ప్రార్థన చేసినట్లయితే ఆ శక్తిని చూసేదాకా ప్రార్థన చేయాలి. As I begin to pray, the Holy Spirit is falling upon some people. ఈ రోజున దేవుడు ఒక హాట్ ఆయిల్ లాంటిది దేవుడు కొంతమంది మీద పోస్తా ఉన్నాడు. That is your reconnection now. That is your rewiring now. That is the reshouldering now. దేవుడు మిమ్మల్ని శక్తితో ఆయన తొడగాలనుకుంటున్నాడు.